హలో ఆల్, వెల్కమ్ టు ఎస్కేఎస్ అకాడమీ. దిస్ ఇస్ సాయిరాజ్. సో టుడే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే టీజీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి నిన్న మనకి అలాట్మెంట్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయినా సీట్ అలాట్మెంట్ జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమంది సీట్ అలాట్ అయ్యారు, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా, ఒకవేళ అసలు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంతమంది మొత్తానికనంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 94,000 మెంబర్స్. అందులో మనకు సీట్ అలాట్ అయింది వచ్చేసి 77,561 మెంబర్స్. అంటే ఆల్మోస్ట్ ఎంత అంటే మనకు ఉన్న టోటల్ అవైలబుల్ సీట్స్లో 93% ఫిల్అప్ అయిపోయింది. ఎంత? 93% అనేది ఫిల్అప్ అయిపోయింది. సో ఆ రిమైనింగ్ ఎంతమంది మనకి 16,000 మెంబర్స్కి అసలు సీట్ రాలేదు. అంటే ఇక్కడ ఉన్న సీట్స్ వేరు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, ఇందులో 77,000కి సీట్స్ వచ్చినాయి. రిమైనింగ్ 16,000 సీట్స్ రాక రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కొంతమంది ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఆప్షన్స్ తక్కువ ఇచ్చి ఆ సీటు అంటే వాళ్ళకు ఉన్న మంచి ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ఒక 10 to 15 కాలేజెస్ పెడితే అందులో ఉన్న వాటిల్లో మనకు టాప్ నుంచి చూసుకుంటూ వస్తే వేరే వాళ్ళు మనకంటే బెటర్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సీట్ అలాట్ అయిపోద్ది. కాబట్టి తక్కువ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి కాకపోవచ్చు, లేదంటే కొద్దిమంది ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఆప్షన్ అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్లో అయినా సీట్ అలాట్మెంట్ మాత్రం డాటా ఇది మనకి. సో నెక్స్ట్ ఒకవేళ మనం అసలు బ్రాంచ్ వైజ్ చూసుకుందాం. మొత్తం టోటల్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 77,000 ఏ బ్రాంచ్లో ఎలా ఫిల్ అయినాయి ఒకసారి అవి డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏంటంటే హార్ట్ బ్రాంచెస్ మనకి ఫస్ట్ మెయిన్ ఏంది, సిఎస్సి మెయిన్ బ్రాంచ్. సిఎస్సి మెయిన్ బ్రాంచ్లో ఆల్మోస్ట్ 97% ఫిల్అప్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఐటీలో కూడా 97%. ఇంకా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఇవి ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. సో వీటిలో కూడా 96, 95, 97% ఫిల్అప్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మనకి ఉన్న అవైలబుల్ టోటల్ సీట్స్ అలాటెడ్. రిమైనింగ్ ఎంత ఉన్నాయో మీరు దాన్ని బట్టి చూసుకోండి. అంటే సెకండ్ ఫేజ్ పోయిన వాళ్ళకి ఇది ఒక మనకి ఆప్షన్ చెప్తున్నాను నేను. ఓకేనా? నెక్స్ట్ ఈసీలో కూడా ఆల్మోస్ట్ 92% ఫిల్అప్ అయిపోయినాయి, 92%. ట్రిబులీలో 74%, సివిల్లో 81%, మెకానికల్లో 74%. అంటే ఇవన్నీ మనకున్న మెయిన్ బ్రాంచెస్లో ఎంత పర్సెంట్ ఫస్ట్ ఫేజ్లో ఫిల్అప్ అయిపోయింది, టోటల్ డాటా మనకున్నది, ఎంతమంది ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది అలాట్ అయిండు, ఎన్ని పర్సెంటేజ్ ఎంత అలాట్ అయింది. ఓకేనా? ఇది మనకున్న ప్రజెంట్ డాటా ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్. ఓకేనా? నెక్స్ట్ ఏంది, కాలేజెస్, ఏ టైప్స్ ఆఫ్ కాలేజ్లో ఎలా సీట్స్ అలాట్ అయినాయి. ఓకేనా? ఫస్ట్ వన్ ఇది మనకి ఓన్లీ 1 గవర్నమెంట్ కాలేజే ఉంది. ఆ గవర్నమెంట్ కాలేజ్లో మనకి ఎంత 195 సీట్స్ అవైలబుల్ ఉంటాయి. అందులో ఎన్ని ఫిల్అప్ అయిపోయినాయి, 94 ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా 101 ఉంది. ఓకేనా? గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజెస్, యూనివర్సిటీ ఓయూ, జేఎన్టీయూ అండ్ జేఎన్టీయూ కింద మనకి డిఫరెంట్ మన డిస్ట్రిక్ట్స్లలో కూడా జేఎన్టీయూ కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ కలిసి మనకి ఎన్ని మొత్తం 20 కాలేజెస్ ఉన్నాయి. అందులో 5 అనుకున్నాయి. రిమైనింగ్ ఎంత అంటే మనకు 957 వేకెంట్ ఉన్నాయి. ఇందులో 6108 టోటల్ సీట్స్ ఉంటే ఇంకెన్ని ఉన్నాయి మనకు 957 వేకెంట్. అంటే ఆల్మోస్ట్ అక్కడ కూడా 84% ఫిల్అప్ అయిపోయింది. ఒక 2 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా మనకు ఆల్మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఓన్లీ 10 ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ మనకు మొత్తం పార్టిసిపేట్ చేసిన ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి 149 కాలేజెస్. ఆ 149 కాలేజెస్లో ఎన్ని మనకు ఓన్లీ 4,425 సీట్స్ మాత్రమే రిమైనింగ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనా? ఎంత 94% ఫిల్అప్ అయిపోయింది. ఇది ఎంత డాటా లిస్ట్ ప్రీవియస్ స్లైడ్లో మనం ఏం చూసినాం, ఎన్ని కాలేజెస్ బ్రాంచ్ వైజ్ ఉన్నాయి, ఇవో కాలేజ్ వైజ్ ఎలా మనకి ఫిల్అప్ అయిపోయినాయి అనేది. ఓకేనా? సో నెక్స్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ తర్వాత మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది బ్రాంచెస్ అనేది ఏంది, సిఎస్సి, ఏఎంఎల్ అండ్ ఈసీఈ బ్రాంచెస్లలో అంటే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ప్లస్ ఈసీఈ బ్రాంచెస్లో ఎక్కువ ఫిల్అప్ అయిపోయినాయి. సో మెకానికల్ ట్రిబులీలో కంపేర్ అంటే ఇవి కూడా ఇప్పుడు అంటే లాస్ట్తో కంపేర్ కొంచెం బెటర్గానే ఫిల్ అయిపోయినాయి అనుకుంటున్నా. ఓకేనా? ఇవి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఉన్న మనకు పార్టిసిపేట్ చేసిన కాలేజీలలో 82 కాలేజెస్లో 100% సీట్ అలాట్మెంట్ అయిపోయింది. ఓవర్ మనకు పార్టిసిపేట్ చేసిన కాలేజీలలో 82 కాలేజెస్ 100% సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి. అందులో 6 గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ ఇప్పుడు మన జేఎన్టీయూ ఓయూ అలా కాలేజీలో 20 అని చెప్పిన కదా, అందులో 6 ప్లస్ 76 ప్రైవేట్ కాలేజెస్. ఓకేనా? ఈ మొత్తం 82 కాలేజీలో ఎంత మనకి 100% సీట్ ఫిల్అప్ అయిపోయింది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఒక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక మంచి డిసిషన్ ఏంటంటే బిఫోర్ మనకి ఫస్ట్ ఫేజ్ 18th రోజు రిలీజ్ చేసే కంటే ముందే
15th రోజు మనకు మార్క్ షీట్స్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో దానివల్ల చాలా మంచి ర్యాంక్ వచ్చిన బెటర్ స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వచ్చింది. అంటే మనకు ఇంకా మంచి కాలేజ్ వచ్చే ఆప్షన్ ఉందా అనేది ఇది మంచి డిసిషన్. గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ లేదు, అది ఓన్లీ ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మార్క్ కౌన్సిలింగ్ అనేది మంచి ఫేవర్ ఫర్ స్టూడెంట్స్కి మనం ఎస్పెషల్ చెప్పాలంటే. ఓకేనా. సో నెక్స్ట్ ఇది బ్రాంచెస్ ప్లస్ కాలేజెస్ మనకి ఎంత డేటా అయింది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిపోయింది. ఎంతమందికి 77,000కి అలాట్మెంట్ అయిపోయింది. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటే ఏం చేయాలి నెక్స్ట్. సీట్ అలాట్మెంట్ అయిపోయింది, నేను ఏం చేయాలి నెక్స్ట్. ఓకేనా. సో దానికి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్టర్ నీకు స్టూడెంట్కి సీట్ అలాట్మెంట్ అయిపోయి కన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీ మన వెబ్సైట్ ఉంది కదా గవర్నమెంట్ మన టీజీ వెబ్సైట్లో నుంచి నువ్వేం చేయాలి, నీ క్రెడిషనల్స్ ఆల్రెడీ మీరు క్రెడిషనల్స్ ఇచ్చి ఉంటారు కదా. ఎక్కడ మనం మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముందు అంతా స్ట్రీట్ వాకింగ్ మీ క్రెడిషనల్స్నిగా. సో దాంట్లో లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మీ అలాట్మెంట్ ఆర్డర్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏం చేయాలి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటాం. అంటే నీకు ఈ కాలేజీలో ఈ బ్రాంచ్లో సీట్ వచ్చిందని నీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ స్టూడెంట్ అయితే రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటాడు అందులో, అంటే నువ్వు బేస్డ్ ఆన్ నువ్వు సర్టిఫికేట్ సబ్మిషన్ క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ మనం సబ్మిట్ చేసినాం కదా అది కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అప్పుడు, బేస్డ్ ఆన్ దాని డాటా పెట్టి గవర్నమెంట్ అనేది మనకు గైడ్లైన్స్ ఇస్తుంది. ఎవరికి ఎంత ఎలిజిబుల్ రియంబర్స్మెంట్కి, ఇంకా రిమైనింగ్ నేను ఎంత ఫీజు పే చేయాలి. ఓకేనా. ఇది మొత్తం నీ సీట్ అలాట్మెంట్లో నీకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. సో దాన్ని యూజ్ చేసి మనకి గవర్నమెంట్ ఇచ్చే రియంబర్స్మెంట్ పోను రిమైనింగ్ నీకు ఫీజు అని అక్కడ ఎంత పే చేయాలో నీకు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. దాన్ని నువ్వు పేమెంట్ మనకు ఆన్లైన్ పేమెంట్ గేట్వేలో యూజ్ చేసేసుకొని పేమెంట్ చేయాలి. ఫస్ట్ పేమెంట్ చేస్తేనే నీకు సీట్ అనేది ఫస్ట్ ఫేజ్ అయిపోయినాక సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ పేమెంట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అడ్వైజ్ ఏంటంటే బయట నెట్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినా కానీ మీ పేరెంట్ది కానీ మీది కానీ మీ బ్యాంక్ అకౌంట్ అంటే మీ కార్డుతో డెబిట్ కార్డుతో క్రెడిట్ కార్డు లేదంటే మీ యూపీఐ తోటి మాత్రమే పేమెంట్ చేయండి, బెటర్ ఆప్షన్. ఎందుకు సార్ అలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే నెక్స్ట్ నువ్వు ఒకవేళ నాకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిపోయినాక సెకండ్ ఫేజ్కి మంచి కాలేజ్ రాలేదని నేను సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి నెక్స్ట్ కాలేజ్ పేమెంట్ అడ్జస్ట్ చేసేటప్పుడు కొన్ని రిటర్న్ రావడం కానీ అవి ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ నువ్వు నెట్ సెంటర్ పోయినప్పుడు అది రాలేదు, క్రెడిట్ కాలేజ్ అంతా డిఫరెన్స్ ఉంటుంది. సో బెటర్ మీ ఓన్ డెబిట్కైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ వాళ్ళదే కార్డ్స్ యూపీఐస్ యూజ్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసేటప్పుడు అది జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ మీరు నెట్ సెంటర్కి వెళ్ళి పేమెంట్ చేసినా కానీ అక్కడ మీ కార్డు యూజ్ చేసే పేమెంట్ చేసుకోండి, బెటర్ ఆప్షన్ అది. ఓకేనా. వన్స్ నీకు పేమెంట్ అయిపోయాక ఆ రిసిప్ట్ నువ్వు ప్రూఫ్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, అది అయిపోయాక సేమ్ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు అంటే నేను ఈ కాలేజీలో జాయిన్ కానికి నాకు ఓకే అన్నట్టు నువ్వు ఒక సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ అంటే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఎప్పటి వరకు ఉంది డేట్ మనకనంటే 22 జూలై వరకు ఉంది. అంటే ఓకేనా, ఎప్పటి వరకు 22 జూలై అంటే ట్యూస్డే వరకు ఉంటుంది మనకి. ఓకేనా. ట్యూస్డే లోపు నువ్వేం చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఏం చేసి పేమెంట్ పే చేసేసి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఆఫ్టర్ పేమెంట్ అయిపోయాక సేమ్ అది కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయాక అది కూడా నువ్వు ఒక అక్నాలజ్మెంట్ అంటే నేను ఇంత పే చేసినా అక్నాలజ్మెంట్ దగ్గర పెట్టుకో. ఓన్లీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది సెల్ఫ్ రిపోర్టింగ్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్ అయిపోయాక. ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ఇట్ ఈస్ ఎప్పుడు మనకు మొత్తం సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాతనే నువ్వు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పెట్టేసుకుంటావు అంతే. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ ఫేజ్ ప్రాసెస్ అయిపోయాక నువ్వు చేయాల్సిన ఫస్ట్ ప్రొసీజర్. ఓకేనా. సార్ నాకు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఓకే నాకు మంచి కాలేజ్ రాలేదు, నేను ఇప్పుడు అసలు దీనికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నా లేకపోతే సెకండ్ ఆప్షన్. ఒకటే మీరు జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయినాక సీట్ అలాట్మెంట్ నీకు వచ్చింది, సీట్ అలాట్మెంట్ వచ్చినా కూడా నువ్వు బెటర్ ఏం చేయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మంచి కాలేజీ ఇంకా కావాలి, మంచి బ్రాంచ్లో సీట్ కావాలన్నా ఫస్ట్ దీన్ని రిపోర్టింగ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పెట్టేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందనంటే సెకండ్ ఫేజ్లో నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలిజిబులే. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాక కూడా యు ఆర్ పార్టిసిపేట్ ఇన్ టు ద సెకండ్ ఫేజ్కి నువ్వు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ నువ్వు సేమ్ ఈ ఆప్షన్స్ ఇంకా ఉండవు నీకు సెకండ్ ఫేజ్లో నువ్వు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినంత మాత్రాన నీ సీట్ అనేది ఇక్కడ అలానే ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఒకవేళ నీకు సీట్ అలాట్ అయితే ఈ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పటి వరకు నీ సీట్ అలానే ఉంటుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో నీకు సీట్ అలాట్ కాకపోతే ఫస్ట్ ఫేజ్ సీటు నీకు అలానే ఉంటుంది. కానీ ఇది అలాట్ చేయకుండా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్తే ఈ సీట్ ఆటోమేటికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 22 జూలై లోపు నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే నీ సీట్ అనేది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకేనా. అప్పుడు నీకు సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది మనకు బ్యాకప్ ఉండాలి అని అంటే ఫస్ట్ నువ్వు దీన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ అయిన వాళ్ళు ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఇది మనకు మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ అసలు సెకండ్ ఫేజ్కు అదే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా అనేది మీకు క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు, అంటే ఇప్పుడు నేను 16,000 సంథింగ్ చేంజ్ వాళ్ళు అసలు సీట్ రాదని చెప్పిన కదా, వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్. కొంతమంది ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని కూడా ఆప్షన్స్ పెట్టకుండా ఉన్నారు, ఏదో వాళ్ళ రీజన్ ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్. అండ్ సమ్ మోర్ అసలు ఇంతవరకు అట్లీస్ట్ అసలు ఫస్ట్ ఫేజ్లో మనం ఇంతవరకు వాళ్ళు స్లాట్ కూడా బుక్ చేసుకోలేదు, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్. ఓకేనా. ఏ కేటగిరీలో అంటే నువ్వు ఫస్ట్ టీజీ ఎంసెట్ మన తెలంగాణ ఎంసెట్ నువ్వు ఎలిజిబుల్ అయి ఉంటే నువ్వు అసలు ఫస్ట్ ఫేజ్లో నువ్వు అట్లీస్ట్ రిజిస్టర్ చేసుకోకున్నా వెరిఫికేషన్ చేసుకోకున్నా ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు, నువ్వు ఎలిజిబులే సెకండ్ ఫేజ్కి. ఓకేనా. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కూడా నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కూడా నువ్వు ఎలిజిబులే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా నాకు ఇంట్రెస్ట్ లేదన్నా కూడా యు ఆర్ ఎలిజిబులే. ఓకేనా. ఇవన్నీ ఈ కేటగిరీలో ఏ కేటగిరీ ఉన్నా కూడా మీరు సెకండ్ ఫేజ్కి అనేది ఎలిజిబుల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేసిన వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో పెట్టిన ఆప్షన్స్ అనేది ఇప్పుడు ఉండవు, అవి ఆల్రెడీ ఎరైజ్డ్. ఓకేనా. నువ్వు ఫ్రెష్గా సెకండ్ ఫేజ్ పెట్టుకోవాలనుకున్న ఏ క్యాండిడేట్ అయినా కానీ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా ఎంట్రీ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకు ఇఫ్ అంటే నాట్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు కూడా మంచి ఆప్షన్, ఎందుకంటే మనకి ఇంకా మంచి కాలేజ్ రావచ్చు. ఒకవేళ ఇంకెక్కడ మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 2 more కాలేజెస్ అనేది మళ్ళీ సెకండ్ ఫేజ్కి యాడ్ అవుతున్నాయి. ఓకేనా. దాని గురించి మనం సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ అలాట్ అయిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఫ్రెష్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా. కొన్ని న్యూ కాలేజెస్, న్యూ బ్రాంచెస్ లేదంటే కొన్ని సీట్స్ యాడ్ అవ్వచ్చు సెకండ్ ఫేజ్కు మేబీ. ఓకేనా. ఇది ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం మనం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎప్పుడని చెప్పిన ఫస్ట్ ఫేజ్ వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ టిల్ July 22 అంటే ట్యూస్డే వరకు ఆప్షన్ ఉంది. అది అయిపోయాక మనకు సెకండ్ ఫేజ్కి ఏంది, సెకండ్ ఫేజ్కి మనకి చూడండి ఒకసారి. సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ ఫీ పేమెంట్ కానీ స్లాట్ బుకింగ్. అంటే ఫస్ట్ ఫేజ్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఫీ పేమెంట్ చేయకుండా స్లాట్ బుకింగ్ చేయని వాళ్ళకి ఏ రోజు 25th రోజు ఆ రోజు మనకి మళ్ళీ నువ్వు చేసుకోవచ్చు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ ఫేజ్లో అంతా ఎంట్రీ చేసుకొని వెరిఫికేషన్ కాని వాళ్ళు కూడా మనకి ఎప్పుడు 26th రోజు ఆప్షన్ 26th రోజు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా నీకు ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వెరిఫికేషన్ అయిపోయినాక వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు మనకి 26 and 27 2 days వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా 27th రోజు నువ్వు ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్, అంటే ఫైనలైజ్ 27th లాస్ట్. నెక్స్ట్ ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనకి ఎప్పుడు మోస్ట్లీ 30 వరకు ఆన్ ఆర్ బిఫోర్ అన్నాడు కాబట్టి మోస్ట్లీ 30 or 30 బిఫోర్ రావచ్చు. వన్స్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి, మళ్ళీ సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎలా చేసినావో ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు 30 రోజు అండ్ July 30, 31st, 1st August ఆ 3 days నీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న వాళ్ళు అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న వాళ్ళు కూడా మనకి ఇప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళాలి. ఆ రెస్పెక్టెడ్ నీకు ఏదైతే అలాటెడ్ అయిందో కాలేజీ, ఆ కాలేజ్ రెస్పెక్టెడ్ కాలేజీలో నువ్వు 31 to 31st, 1st, 2nd August నువ్వు 31st July, 1st August అండ్ 2nd Augustకి నువ్వు ఫిజికల్గా ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాలి. వన్స్ ఆ కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతమంది కాలేజ్ ప్రొవిజనల్గా అంటే ఫిజికల్గా రిపోర్ట్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం ఎన్ని సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి మొత్తం బై 3rd August రోజు మొత్తం డీటెయిల్స్ మళ్ళీ మనకి క్లియర్గా పెడతారు. ఎందుకంటే మళ్ళీ ఫైనల్ ఫేజ్ ఆప్షన్ కూడా ఉంది కదా. ఓకేనా. సో అంటే సెకండ్ ఫేజ్లో నీకు దిస్ ఇస్ ద కంప్లీట్గా సెకండ్ ఫేజ్ షెడ్యూల్. ఓకేనా. సో సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అయినప్పుడు మనకు నెక్స్ట్ ఏంది, ఆ సెకండ్ ఫేజ్కి నేను అదే చెప్పిన కదా, యాక్చువల్గా మనకు ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అయిపోయాక ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ మనకి. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయాక ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా చూసుకోండి. ఈ సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్స్ ప్రజెంట్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్టర్ 5,493 సీట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ మనకి ఇన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి సెకండ్ ఫేజ్కి. దీంతో పాటు మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 2 న్యూ కాలేజెస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 2 న్యూ కాలేజెస్ యాడ్ అవుతున్నాయి అండ్ సమ్ ఒక 1,000 to 2,000 అరౌండ్, అంటే ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్ ఇంకా గవర్నమెంట్ ఫైనల్ చేయలేదు. ఆ 1000 సీట్స్ అలా సీట్స్ అనేది కూడా కొన్ని యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు
బెటర్ సజెషన్ ఏంటంటే మోర్ ఆప్షన్స్ పెట్టుకోండి. మోర్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి 93% సీట్స్ అనేది ఫిల్అప్ అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా నాకు బెటర్ కాలేజ్ కావాలనుకుంటే దానికంటే బెటర్ కాలేజ్ పెట్టుకోండి, మళ్ళీ వరస్ట్ కాలేజ్ పెట్టుకోకండి. ఎందుకంటే దానికంటే బెటర్ కాలేజ్ పెట్టుకున్నప్పుడే నీకు ఆ సీట్ అలాట్ అయిందంటే ఈ ఫస్ట్ ఫేజ్లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి బెటర్ సజెషన్ ఏంది, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు దానికంటే బెటర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఏం చేయాలి, మోర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఈ రెండు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఇది మనకి మెయిన్గా అదే. ఇప్పుడు ఏంటంటే నీకు సెకండ్ ఫేజ్లో నువ్వు కనుక ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అయిపోయినాక కంపల్సరీగా ఏం చేయాలి, ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కంపల్సరీగా నువ్వు రిపోర్టింగ్ అనేది, ఫిజికల్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఇద్దరు ఫిజికల్ రిపోర్టింగ్ కంపల్సరీ. వన్స్ నువ్వు ఫిజికల్ రిపోర్టింగ్ కనుక సెకండ్ ఫేజ్ అయిపోయినాక కూడా చేయలేదు అని అంటే నీకు ఇంకా ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ ఉండదు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిపోర్టింగ్ గైడ్లైన్స్, డేట్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన వాళ్ళు కూడా, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఒకటే సజెషన్, బెటర్ కాలేజ్ వచ్చే ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కానీ ఏమైనా చేస్తా, లేదంటే నేను నెక్స్ట్ మళ్ళీ వీడియో చేసేటప్పుడు కానీ మీ డౌట్స్ కానీ ఏమైనా క్లియర్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.